కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి తెలంగాణ బీజేపీ ఎంపీల నుంచి ఎవరిని తీసుకుంటారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్, డీకే అరుణ, నగేష్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇలా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రేసులో ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు హస్తిన పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం కమలం నేతల ప్రయత్నాలపై ఇన్సైడ్ స్టోరీ. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. ఈసారి తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ మంత్రి మండలిలో ఉన్నారు. మరొకరికి అవకాశం ఉండొచ్చని వినిపిస్తోంది. దీంతో ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్, అరవింద్ ఒకే సామాజిక వర్గం. ఈ క్రమంలో సంజయ్ని తప్పిస్తే మినహా అరవింద్కు అవకాశం దక్కదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర కేబినెట్లో ఉన్నందున అదే సామాజిక వర్గ ఎంపీ డీకే అరుణకు అవకాశం లభిస్తుందా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈటెల రాజేందర్ కు అవకాశం దక్కొచ్చన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ముగ్గురు ఎంపీల మధ్య తీవ్ర పోటీ ఉన్న క్రమంలోనే మధ్య మార్గంగా ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ పేరును అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎంపీ అనూహ్యంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 దశాబ్దాలుగా నగేష్ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బోధి నుంచి 3 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2014లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2024లో బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య మంత్రి పదవిపై తీవ్ర పోటీ ఉంది. దీంతో ఒకరికి పదవి ఇస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండే నగేష్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధిష్టానం కసరత్తు చేస్తోందని సమాచారం. మరోవైపు సామాజిక కోణంలో చూసినా దేశంలో అత్యంత వెనుకబడిన ఆదివాసీ గోండు తెగకు చెందిన ఎంపీ నగేష్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో గిరిజనుల నుంచి కేవలం ఉత్తరాది ఎంపీలు మాత్రమే ఉన్నారు. దక్షిణాది నుంచి గిరిజన ఎంపీకి అవకాశం దక్కలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు నగేష్ సరైన ప్రత్యామ్నాయమని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం రావటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం కొత్త మంత్రుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కిషన్ రెడ్డి కేబినెట్ ర్యాంకుతో బొగ్గు గనుల శాఖను నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వీరి శాఖలు మారచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ లక్ష్మణ్ మంత్రివర్గ రేసులో ఉన్నారని వినిపిస్తోంది. హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆశావహులు ఢిల్లీలో లాబియింగ్ చేసుకుంటున్నారని కమలం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కిషన్ రెడ్డి ద్వారా జాతీయ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అధినాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే వ్యూహంలో భాగంగా తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వచ్చన్న చర్చ సాగుతోంది. ఆ ఒక్కరు ఎవరన్నదే చర్చనీయాంశంగా మారింది. ఎవరికి ఇస్తారో చూడాలి.